2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిషన్ భగీరథ ఫెయిల్ కావడం, ఎందుకంటే చాలా సన్నగా నీళ్ళు పోతున్నాయి, సరిగా ఎవరికి కూడా ఉపయోగం లేదు. చాలాసార్లు అరే ఏది ఉన్నా కానీ మీరే కనుక్కోండి, నిజంగానే నడుస్తున్నదా లేదా మిషన్ భగీరథ కనుక్కోండి. దీంట్లో ఎంక్వైరీ చేసేది ఉంది హౌస్ అధ్యక్ష, ఎందుకంటే కాంట్రాక్టర్లు పైసలు చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు ఏదైతే మంచినీటి సౌకర్యం కల్పించాలో ఆ మంచినీటి సౌకర్యం కల్పించడం లేదు. మా చెన్నూరులో కూడా 30 కోట్ల అమృత్ స్కీమ్ నడుస్తుంది అధ్యక్ష, కానీ అక్కడ చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. వారు మిషన్ భగీరథ పైప్ లైన్ని క్లబ్ చేసి ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నారు అధ్యక్ష, కానీ దాంట్లో వాటర్ సోర్స్ లేదు. చాలా చోట్ల కూడా సరైన వాటర్ సోర్సెస్ లేవు. నేను ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఒక ప్రపోజల్ ఉంది అక్కడ 40 కోట్లతోని ఒక వాటర్ సోర్స్ గోదావరి నుంచి చెన్నూరు టౌన్కి వచ్చేది అవసరం ఉంది. అంతేగాక ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గంలో వాటర్ లెవెల్స్ అన్నీ కూడా కిందికి పడిపోయినాయి అధ్యక్ష. దీంట్లో ఈ బోర్వెల్స్ వేయడంలో కూడా ఇది ఒక సొల్యూషన్ కాదు. మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, దీనికి ఒక ఆల్టర్నేట్ స్కీమ్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. లేకుంటే ఇది మొత్తం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మనము దీంట్లో ఒక కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. చాలామంది కూడా కొన్ని క్రిటిసిజం చేసినారు, అరే మీరేం చేస్తున్నారు ఇండస్ట్రీస్కి ఇక్కడని. అందరికీ కూడా ఒక విషయం గుర్తు చేస్తున్నాను, ప్రత్యేకంగా మన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి నిన్న ఎక్కడో చెప్పినారంట, వెంకటస్వామి గారు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికని. అందరూ ఒక విషయం మర్చిపోతున్నారు అధ్యక్ష. వెంకటస్వామి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థ BIFRలో వెళ్ళి మూతపడేటప్పుడు వారే అప్పుడు ప్రధానమంత్రి గారితో మాట్లాడి 400 కోట్ల రూపాయలు NTPC నుంచి సింగరేణి సంస్థకు లోన్ ఇప్పించి ఆ సంస్థను రివైవ్ చేయడంలో వెంకటస్వామి గారు కీలకమైన పాత్ర వేశారు. ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉన్నదంటే అది సింగరేణి సంస్థ అధ్యక్ష. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు ఉన్న సింగరేణి సంస్థను కాపాడడం వలన ఈరోజు ఈ సింగరేణి సంస్థ ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలు కొత్త బొగ్గు గనులు మన ఒరిస్సాలో ఇతర ప్రాంతాలలో కూడా సింగరేణి సంస్థ ఓపెన్ చేయడం జరుగుతుంది. మా నియోజకవర్గంలో కూడా ఆ DMFT ఫండ్స్ ఇవన్నీ కూడా సింగరేణి సంస్థ ద్వారా మా మంతిని రామగుండం ఈ అన్ని ప్రాంతాలలో DMFT ఫండ్స్ రావడం వలన మాకు కొన్ని పనులు అక్కడ జరగడం ఈజీగా అవుతుంది అధ్యక్ష. అంతేకాక సింగరేణి పవర్ ప్లాంట్ కూడా అప్పుడు వెంకటస్వామి గారు మినిస్టర్ ఉన్నప్పుడు, వినోద్ గారు అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారిద్దరు వెళ్ళి మన్మోహన్ సింగ్ గారితో కొట్లాడి ఈ పవర్ ప్లాంట్ శాంక్షన్ కూడా ఏదైతే జైపూర్లో ఉందో దాన్ని తేవడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళా మొన్న ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, ఇంకో 850 మెగావాట్ల ఎక్స్పాన్షన్ చేసేది ఉంది. తొందరగా దీంట్లో మీరు భూమి పూజ చేసి ఈ పవర్ ప్లాంట్ వర్క్స్ కూడా తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి ఈ ఇండస్ట్రియల్ క్లైమేట్ ఏదైతే తెలంగాణలో ఉందో దీన్ని ఇంకెక్కువ మంచిగా సబ్సిడీసు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము 55,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది, చాలా మంచి విషయము. అరే నోటిఫికేషన్తో ఏం చేసిండ్రు, నోటిఫికేషన్ చేసి అన్ని స్కామ్లోనే ఉన్నారు. నోటిఫికేషన్ దాని గురించి మాట్లాడకండి, రిక్రూట్మెంటే మెయిన్ ఇంపార్టెంట్. రిక్రూట్మెంట్ మా హయాంలో అయింది, మీరు దాన్ని క్రెడిట్ తీసుకోకండి, మీరు ఏం కాంట్రిబ్యూషన్ చేయలేదు, మీరు ఖాళీ నోటిఫికేషన్ ఇచ్చి అందరి ప్రజలను అందరినీ మభ్యపెట్టిన అధ్యక్ష. సో ఇంత చెప్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ టైం. థ్యాంక్ యూ. ఎల్ఏడి మహేశ్వర్ రెడ్డి గారు.